అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ 1980 దశకం నుంచి కూడా ఈ దేశంలో వేళ్ళూనుకుపోయినటువంటి వ్యవస్థ ఒక నక్సలిజం రూపాంతరం చెందింది, మావోయిస్ట్గా ఆవిర్భవించింది 2004 తర్వాత. అయితే అనేక పరిణామాల నేపథ్యంలో అబూజ్మెంట్ సెంటర్ కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఏఓబి ప్రాంతం కావచ్చు, చాలా ఈ సంవత్సరంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 584 నుంచి 600 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు సైతం ఎన్కౌంటర్లో మృతి చెందారు. దీనికి సంబంధించి ఇటు ప్రజా సంఘాలు అయితే చర్చలు జరపాలి, కాల్పులు విరమించాలి, ఆపరేషన్ కగార్ అని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్ పేరుతో ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. 2026 మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి అగ్రనాయకులు తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్పొచ్చు. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కొనసాగుతుంది. భద్రతా బలగాల యొక్క పోరాట పటిమను ఒకవైపు ప్రశంసించడం జరిగింది, మరొక వైపు మేము చర్చలకు సిద్ధం, చర్చలు జరపండి అని చెప్పి మావోయిస్టు నేతలు చెప్తున్నారు. ఏంటి అసలు వీళ్ళు? మనతో కొంతమంది నేతలు ఉన్నారు, స్థానికులు ఉన్నారు, పౌర సమాజం నేతలు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసు ఉన్నారు, అలాగే ప్రజామిత్ర మండలి నేత, ఫౌండర్, అలాగే అడ్వకేట్ ఉన్నారు. మరొక వైపు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉన్నారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా మనం కనుక్కుందాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఆపరేషన్ ఖగార్కు సంబంధించి, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్కు సంబంధించి కాల్పులు జరుగుతున్నాయి. దీనిలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నష్టం అయితే జరుగుతున్నది. కొంతమంది సిఆర్పిఎఫ్ బలగాలు, పోలీసులు కూడా మృతి చెందారు. అయితే ఇటీవల నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. మీరేం చూస్తారు? చర్చలకు మేము సిద్ధమంటున్నారు. మొట్టమొదటగా ఇది శాంతి భద్రతల సమస్యని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యతో ముడిపడినది. అసలు మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారు? సమానత్వం కోరుకుంటున్నారు, వెట్టి చాకిరి, పీడనకు వ్యతిరేకంగా కోరుకుంటున్నారు. దాన్ని అంతం చేయండి. ముందు మనుషులను అంతం చేసినంత మాత్రాన, వ్యక్తులను అంతం చేసినంత మాత్రాన భావజాలం ఎక్కడికి పోతుంది? భావజాలం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పీడనకు, దోపిడీ ఏదైతే జరుగుతుందో దానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి రూపాలు మారుతాయి కావచ్చు, వ్యక్తులను అంతరం చేసినంత మాత్రాన, కానీ మొత్తం వ్యవస్థనే మార్చలేదన్న విషయాన్ని ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. అట్లాగే ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద, అక్కడ ఉన్నటువంటి అడవి సంపదను మొత్తం కూడా కార్పొరేట్ సెక్టార్లకు, అదాని అంబానీ కట్టబెట్టేందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా మావోయిస్టులు కొంతమంది చనిపోతున్నారు కావచ్చు ఎన్కౌంటర్లో, కానీ అత్యధికులు కూడా వేలాది మంది ఇప్పటికీ ఆదివాసులు చనిపోయారు ఆ ఎన్కౌంటర్లో. అసలు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి మహిళల మీద అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. అసలు భారతదేశంలో 25,000 మంది భద్రతా దళాలను అక్కడికి పంపించడం ఎందుకు? ఉగ్రవాదం ఒకవైపు పెరిగిపోతుందని చెప్పి సాక్షాత్తు ప్రధాని చెప్తున్నాడు. మరి కర్రెగుట్టలోకి పోయి అక్కడ ఏదో విజయం సాధించినట్టు భారత జెండాను వాతిరు. అది భారతదేశంలో భూభాగం కాదా అనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు 4-5 సార్లు ఇప్పటికే అభయ పేరుతోని మేము చర్చలకు సిద్ధం అంటున్నారు. చర్చలు ఏ రకంగా ఉండని, కానీ చర్చలకు సానుకూలంగా స్పందించాల్సినటువంటి ఒకవైపు ఆయుధాలు పట్టుకొని హింసను ప్రోత్సహిస్తూ, ప్రాణాలు తీసేస్తూ, బ్లాక్ లిస్టు, రెడ్ లిస్ట్ అనే దానిలో పెట్టుకుని హిట్ లిస్ట్లో పెట్టుకుంటూ చంపివేస్తున్నారు. వీళ్ళతో చర్చలు ఎందుకు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సైతం ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే చర్చలకు మేము సిద్ధమన్న తర్వాత మేము తుపాకీని పక్కన పెడదామని 2 నెలల కాలంలో వాళ్ళు ఎక్కడ కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు మీరు చూడండి. కానీ ఆ తర్వాతనే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ల పేరుతో నక్సలైట్లను, సామాజిక వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి అమాయకులను, ఆదివాసులను బలి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఎక్కడ గతంలో కూడా భారతదేశంలో ఎప్పుడైతే స్వాతంత్ర పోరాటం ముందు కావచ్చు, అనేక రాజ్యాలు ఉన్నాయి. ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దాడి చేస్తుంది. ఆ రాజ్యంలో ఈ రాజ్యం మనుషులు మొత్తం చంపివేయడం తర్వాత ఉండదు. ఎక్కడ కనీసం కొంతమంది అటు చచ్చిపోతారు, కొంతమంది ఇటు చచ్చిపోతారు. కానీ ఉన్న వాళ్ళన్నా శాంతి చర్చలు చేసుకొని అక్కడటువంటి పరిస్థితిని అనుకూలంగా చేసుకుంటారు. ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది చట్టం. ఫైనల్గా ఏం చెప్తారు? వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపాలే, అక్కడ ఆదివాసులపైన దాడులను వెంటనే ఆపాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నారు. శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తున్నారు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే విధంగా వేళ్ళూనుకుపోయిన వ్యవస్థ మావోయిస్ట్. అందుకే తప్పదు, మార్చి 26 వరకు మేము కొలాప్స్ చేస్తాం వీళ్ళందరినీ అంటున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద మీరేమంటారు? సార్వభౌమ అధికారానికి వాళ్ళు వ్యతిరేకం కాదు.
సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కొన్ని సంస్థలు నార్త్ ఈస్ట్ లోపల మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్లో మిజో నేషనల్ ఫ్రంట్ అని ఉండే, అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ సెంటర్కి నాయకునిగా ఉన్నారు కదా మన గణపతి, దానిలో ఇతర దేశాల శక్తులతో సైతం చేతులు కలిపారు. దీంతో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. 2026 వరకు ఈ దేశంలో మావోయిస్ట్ అనేది లేకుండా చేస్తామని చెప్పి చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా. గతంలో నార్త్ ఈస్ట్ లోపల మేము భారతదేశంలో ఉండమని అక్కడ సాయుధ పోరాటం చేశారు. మిజో నేషనల్ ఫ్రంట్ లాల్ డెంగా లండన్లో ఉంటుండే ఆయన అటువంటిది పిలిచి చర్చలు చేశారు. అది భారతదేశ సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా ఉండే ఆ ఉద్యమం. కానీ ఈ నక్సలైట్ ఉద్యమం భారతదేశ సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా రాలేదు. అది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెడరలిజంకు వ్యతిరేకంగా ఆ ఉద్యమం వచ్చింది. ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 47 లోపల ఏంటంటే భారతదేశం అనేటువంటిది ఒక క్రాస్ రోడ్స్లో ఉండే. ఇటు ఫ్యూడలిజం ఉండే, ఇటు పెత్తందారిగిరి ఉండే, ఇటు కుల వ్యవస్థ ఉండే, కులాధిపత్యం ఉండే, ఎన్నో రకాల దోపిడీ ఉండే. దాంట్లో కాలం మారుతూ వచ్చింది. సాయుధ పోరాటం అనేటువంటి కొత్తగా తెలంగాణలో కూడా సాయుధ పోరాటం జరిగింది. 1947-48లో కూడా సాయుధ పోరాటం జరిగింది. సాయుధం అనేటువంటిది ఎక్కడో ఒక గ్రూపు ఏంటంటే సాయుధాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంది అని అంటే వీళ్ళు చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకున్నదంటే మొన్న ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల, మొన్న రాష్ట్ర ఎన్నికల లోపల అక్కడ బీజేపీ పార్టీ ఏమన్నదంటే మేము అధికారంలోకి వస్తే చర్చలు చేస్తామని చెప్పింది. అట్లా కూడా వాళ్ళ కమిట్మెంట్ ఉన్నది. సో చర్చలు ఎవరితో చేస్తున్నాను? నీ భారత పౌరులే కదా, భరతమాత ముద్దు బిడ్డలే కదా, మళ్ళీ అందులో హిందువులే కదా, హిందూ బిడ్డలే కదా, బయట వాళ్ళు కాదు కదా. నేను మీకు ఒక రిపోర్ట్ ఇస్తాను. నేను మీకు ఏంటంటే నిన్నగాక ముందు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే పాకిస్తాను ఉగ్రవాదంతో ఇంతవరకు 20,000 మంది చనిపోయారు. పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల 20,000 మంది చనిపోయారని మనం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చినటువంటి రిపోర్ట్, భారతదేశం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. మరి నక్సలిజం ద్వారా ఎంతమంది చనిపోయారు అనేటువంటి రిపోర్ట్. నక్సలిజం యాక్టివిటీస్ను నేను సపోర్ట్ చేయలేను. ఏ రకమైన భావజాలం ఉన్నా కూడా మనకి ఇది అంతర్గతమైనటువంటి సమస్య. ఎందుకంటే మనకు పెద్ద సమస్య ఉంది, భారతదేశానికి పెద్ద సమస్య ఉంది. పెద్ద సమస్య ఏముంది? అటు పాకిస్తాన్తో సమస్య ఉంది, ఇటు బంగ్లాదేశ్తో ఉంది, అటు చైనాతో ఉంది. దగ్గర ఏంటంటే పాకిస్తాన్ దేశానికి ఈ భారతదేశం లోపల 1,00,000 మంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళని దొరకబట్టాలి. ముందుగాల వాళ్ళను దొరకబట్టాలంటే ఏంది? మనం ఇంటర్నల్ సమస్యలు, మన లోపల ఉన్న ఇంటర్నల్ సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అందులో నక్సలిజం ఒక ఇంటర్నల్ సమస్య కాబట్టి పిలిచి మాట్లాడి దాంట్లో పౌర సమాజము, మన సొసైటీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేసి, ఇంకా వివిధ మేధావి వర్గాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి అది పరిష్కారం చేస్తే మన దేశానికి మంచిది అనేటువంటిది అభిప్రాయం. సో మొత్తం మీద చర్చలు ఖచ్చితంగా జరగాల్సిందే, ఇంటర్నల్ సమస్యని పరిష్కరించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? నక్సలైట్ల వ్యవస్థ అనేది చాలా వేలువనుకపోయింది. దాదాపు ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అయితే ఇటీవల కాలంలో కేవలం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. అయితే అర్బన్ నక్సలిజం అనేది పేరుకుపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను మీరెట్లా చేస్తారు? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం అంటే భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతకి భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ఆపరేషన్ కరాక్కి తెరదీయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ సైనిక చర్యతోటి అక్కడ నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఏదైతే ఏంటిదంటే ప్రభుత్వం మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్రజల స్వేచ్ఛ, శాంతి భద్రతలే ఈ ప్రభుత్వం యొక్క చివరి లక్ష్యం కాబట్టి ఎలాగైనా కానీ ఇలాంటి విధ్వంసకాండను రూపుమాపి పూర్తిగా నిర్మూలించేసి, అంటే దీంట్లో వాళ్ళు చేస్తున్న పోరాటం ఎంతవరకు సబబు, దాదాపు 1969లో స్టార్ట్ అయింది. అప్పుడు ఏం జరిగిందో భూస్వాములకు, పెత్తందారీలకు వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిరు కావచ్చు, ఏం జరిగిందో. కానీ రాను ఇది కూడా రూపాంతరం చెంది వాళ్ళ స్వార్థపూరితంగా తయారైపోయి దీంట్లో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని కూడా చూడకుండా చాలామంది ఎందరో అమాయక ప్రాణాలు, అడవి బిడ్డలు, అంతేకాకుండా భద్రతా బలగాలు, పోలీస్ సిబ్బంది, ఎంతోమంది వ్యాన్లు మందుపాతలు వేచి చంపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కూకటి వేళ్లతోటి తీసివేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఈ ఆపరేషన్ కరాక్ కానీ మరియు ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేసింది. చర్చల క్రమం అన్నది ఎప్పుడు కానీ తుపాకులతో రాజ్యం రాదు, తుపాకులతో రాజ్య స్థాపన చేయలేము కాబట్టి ప్రభుత్వం కూడా చర్చలకు పిలుస్తుంది. కాబట్టి ఈ రకంగా వీరిని ఇప్పటికైనా కానీ వచ్చి వాళ్ళు తుపాకులను వదిలేసి మరి
జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం ప్రభుత్వం కూడా చేస్తుంది. కాబట్టి ఈ మారణకాండకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి అటు ఎవరు వాళ్ళు చావద్దు వీళ్ళు చావద్దు, ప్రజల సంక్షేమమే ముఖ్యం కాబట్టి, ప్రజల క్షేమము ప్రజల భద్రతే ముఖ్యం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు చాలా వాటిని కూడా వీళ్ళందరూ అనుసరించాలని చెప్పేసి వారితో చర్చలకు రావాలని చెప్పేసి నా అభిప్రాయం. వాళ్ళు వస్తా అంటున్నారు, చర్చలకు రావడానికి సిద్ధం అంటున్నారు. అయితే చర్చలు లేవు ఏం లేవు అని చెప్పేసి ఒక ప్రకటన వెలువడ్డది. 2026 వరకు నక్సలిజాన్ని తుదముట్టిద్దాం అంటున్నారు. అందుకే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది, పోలీస్ బలగాలు సిఆర్పిఎఫ్ అమాయకుల ప్రాణాలు తీశారు, అడవి బిడ్డలను కూడా అంతమర్చింది, దీనికి అభివృద్ధికి శాంతి భద్రతలకి విఘాతం అని చెప్తున్నారు ప్రధానంగా. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే వాళ్ళు తుపాకులు వదిలేయాలి, తుపాకులు వదిలేసి మధ్యలో ఈ కోట్లాటలో దీంట్లో అనవసరంగా ఒక అమాయకపు ప్రాణాలు ఇటు పోలీసు బలగాలు ఎవరైతే వాళ్ళకి మాత్రం కుటుంబాలు కదా, వాళ్ళు మాత్రం వీధిన పడతలేరా, వాళ్ళు దేశం కోసం పనిచేద్దామని చెప్పేసి దీంట్లో జాయిన్ అయితే అనవసరంగా వీళ్ళ చేతిలో ప్రాణాలు ఓడగొట్టుకుంటున్నారు. కాబట్టి రేపు ఎవరైనా పోలీస్ దాంట్లోకి రావడానికి కూడా భయపడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటిది ఎవ్వరికీ అట్లా లేకుండా మరి ఒక మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది చాలా అనుసరణీయమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మొత్తం మీద ఒకవైపు ఖచ్చితంగా కాల్పులు విరమించాలి, శాంతి భద్రతలకి సంబంధించి వీళ్ళతో మావోయిస్టులతో చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని సైతం బీజేపీ నేత సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నాడు ఆపరేషన్ గ్రీన్ హంట్ కావచ్చు, నేడు ఆపరేషన్ కగారు, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లాంటి చర్యల ద్వారా తీసుకుంటున్నటువంటి వాటిలో అమాయకులు సైతం బలి అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇటు మేధావులు ప్రజా సంఘాలన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏం జరుగుతుంది, వాస్తవమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, అబూజ్మాడ్ కావచ్చు, ఇటు కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా అమాయకులు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదు అనేటువంటి కోణంలో అయితే ఒక గట్టి వాదన వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో ప్రథమ ప్రాధాన్యత ప్రజల స్వేచ్ఛ, శాంతి భద్రతలు అనేటివి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.